హాయ్ ఎవ్రీవన్, ఇవాళ రెసిపీ సొరకాయ పులుసు అండి. సొరకాయ ఇలా శుభ్రంగా పొట్టు గీక్కొని ముక్కలు కోసుకోవాలి. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోవాలి. పచ్చిమిర్చి 2, కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, అల్లం పేస్టు, చింతపండు నానబెట్టుకోవాలండి. 1/2 కప్పు నువ్వుల పొడి, 1/2 కప్పు పచ్చి ధనియాల పొడి, ఆయిల్, మెంతులు, జీలకర్ర ఫస్ట్ వేసుకోవాలండి. కొన్ని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం పేస్ట్, కొద్దిగా కొత్తిమీర. వంటకి కొద్దిగా పసుపు, దొడ్డుప్పు మీరు తగినంత వేసుకోవాలండి. కారం, ముక్కలు వేసుకోవాలండి. ధనియాల పొడి, నువ్వుల పొడి, ముక్కలు వేసుకోవాలి. ఇలా కాస్త నూనెలో ఉడికే వరకు మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పైన నీళ్లు పెట్టుకోవాలండి. ఇలా పైన పెట్టుకున్న నీళ్ళు ఇందులో కాస్త పోసుకోవాలండి. ముక్కలు ఉడకాలి. పోసుకొని ఇలా కలుపుకోవాలి. పైన పెట్టుకున్న నీళ్ళు ముక్కలు ఉడుకుతాయో లేదో చూసుకొని అంతవరకు చూడండి. ఇలా ఉడికిందో లేదో చూసుకొని ఇలా ఉడికాక చింతపండు రసం వేసుకోవాలండి. రెడీ చేసుకోవాలి. చింతపులుసు ఇలా రెడీ చేసుకున్నది పోసుకోవాలి. కాస్త దగ్గర పడే వరకు మరిగించుకోవాలండి. కొన్ని మెంతులు వేడి చేయాలి. మెంతులు వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేయాలి. ఇవి పొడి చేసుకోవాలండి. అంతవరకు ఇలా మరిగేటప్పుడు మెంతులు, జీలకర్ర పొడి వేసుకోవాలండి. దగ్గరకు వచ్చే వరకు మరిగించుకోవాలి. సొరకాయ పులుసు రెడీ. ఇలా అందరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో పెట్టండి. థ్యాంక్ యూ.